హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ఆవకాయ. ఈ ఆవకాయని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే సంవత్సరం పొడవునా నిలువ ఉంటుంది. అలాగే మంచి టేస్టీగాను ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను ఆంధ్ర స్టైల్ ఆవకాయని చూపించాను కదా. ఇది వచ్చేసి ఇంకొక ప్రాసెస్ అనమాట. తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఈ ప్రాసెస్లో ఆవకాయని పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఆవకాయని చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ మామిడికాయని తీసుకుంటున్నాను. పేరు అయితే నాకు తెలియదు అనమాట. చాలా పుల్లగా ఉంటాయి. నాకు తెలిసి అయితే చిన్న రసాలు అంటారు కదా, అవే అనుకుంటున్నాను. కాకపోతే నాకైతే కరెక్ట్గా నేమ్ అయితే తెలీదు. ఈ మామిడికాయలని వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసి తీసుకోండి. దీనికి ఏదైతే జిగట ఉంటుంది కదా, బంకలాంటి పార్ట్, అది వచ్చేసి బాగా రిమూవ్ అయిపోవాలి. అప్పటి వరకు 2 నుంచి 3 సార్లు చక్కగా వాష్ చేసి తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న మామిడికాయల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మళ్ళీ ఇంకో మిగిలిన మామిడికాయలు ఉన్నాయి కదా, వాటిని కానీ వాష్ చేసి తీసుకోండి. ఈ విధంగా ఒక 3 సార్లు వరకు వాష్ చేసి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్గా వాష్ చేసి తడి మొత్తం ఆరిపోయే వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. లేదంటే పొడి క్లాత్తో తుడిచేసైనా ఆరబెట్టుకోవచ్చు. మనము ఆవకాయకి వాడే గరిటెలైనా లేదంటే బౌల్స్ అయినా కానీ ఏమాత్రం తడి లేకుండా ఉండాలి. అప్పుడే మనకు ఆవకాయ సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. తడి అస్సలు తగలకుండా ఉండే ప్లేస్లో మాత్రమే మనము పిక్కలు పెట్టుకున్న తర్వాత కానీ స్టోర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని మామిడికాయలని కానీ పొడి క్లాత్తో చక్కగా తుడిచేసేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు వదిలేసారంటే ఎక్సెస్ తేమ ఏదైతే ఉందో అది మొత్తం కానీ చక్కగా ఆరిపోతుంది. ఈ విధంగా తడి లేకుండా ఉండే వరకు మామిడికాయలని చక్కగా ఆరబెట్టి పెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడు మీకు నచ్చిన విధంగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ మామిడికాయలు కట్ చేసే కత్తి ఉందన్నమాట. దాంతో నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ పైన ఏదైతే కాడపాటు ఉందో దాన్ని కాస్త ఎక్కువగానే కట్ చేసి తీస్తున్నాను. ఎందుకంటే దాంట్లో మనకు జిడ్డు లాంటి పార్ట్ ఉంటుంది కదా, ఆ బంక్ పోవడానికి అన్నట్టు. ముక్కల్ని నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో కొట్టుకుంటున్నాను. మీరు పెద్దవి ఇష్టపడే పని అయితే ఇంకాస్త పెద్దవి, లేదంటే చిన్నవి ఇష్టపడే పని అయితే ఇంకాస్త చిన్నవైనా చేసుకోవచ్చు. మామిడికాయల ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు టెంకకి ఒక లేయర్ లాంటి పార్ట్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనం రిమూవ్ చేసేసి తీసుకోవాలి. అప్పుడే మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా స్టోర్ ఉంటుంది. పాతకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు మాత్రమే పికిల్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు యూట్యూబ్లో ఎలాంటి వంటకాలు కావాలన్నా సెర్చ్ చేసామంటే ఈజీగా అవైలబుల్లో ఉంటున్నాయి కదా. అట్లాగా ఈ కాలంలో అయితే ఎవరు చూసినా సరే పచ్చళ్ళు ఈజీగా పట్టేస్తున్నారనమాట. మీకు కొన్ని టిప్స్ కనుక తెలిసారంటే పెద్ద కష్టమేమీ కాదు. ఈ విధంగా ఆవకాయ చేయడమైనా సరే, లేదంటే ఎలాంటి నిలువ పచ్చళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అన్ని మామిడికాయలని కానీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని తర్వాత టెంకని తీసేసి దాని కింద ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని కానీ రిమూవ్ చేసేసి పక్కకి క్లాత్ పైన కానీ లేదంటే ఏదైనా బౌల్లో కానీ మామిడికాయ ముక్కల్ని కాసేపు తడి ఆరే వరకు ఆరబెట్టుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు మన చేతులకి ఏమైనా తడి ఉన్నా కానీ మామిడికాయ ముక్కలు పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా కాసేపు మీకు టైం ఉంటే ఒక గంట 2 గంటలైనా ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద. లేదు అనుకుంటే ఈ విధంగా క్లాత్ పైన వేసేసుకొని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద పెట్టైనా ఆరబెట్టుకోండి. మనకు అన్ని ముక్కలకి కానీ ఈ విధంగా టెంక్ అనేది ఉండాలన్నమాట. టెంక లేకుండా ఏ ముక్కలు అయితే ఉంటాయో ఆ ముక్కల్ని మనము పికెల్లో అస్సలు వాడద్దు. కాబట్టి గుర్తుంచుకొని ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్లో తడి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు వీటిని మెజర్ చేసేసి తీసుకుందాం. నేను ఇక్కడ చూపించే బౌల్తో మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట. మీరు బౌల్తో కొలుచుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్లాస్ ఉంటుంది కదా దాంతో కానీ మెజర్ చేసేసి తీసుకోవచ్చు. మనం మామిడికాయ ముక్కల్ని ఏ బౌలు లేదంటే గ్లాస్తో కొలుచుకుంటామో దాంతోనే మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ మెజర్ చేసేసి తీసుకోవాలి. ఈ టిప్ ఒకటి గుర్తుంచుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఆవకాయ చేయడం వచ్చేస్తుంది. నాకు వచ్చేసి ఇక్కడ మనం చూపించే కప్పుతో 7 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయన్నమాట. దీనికి సరిపడా నేను ఇక్కడ కొలతలు చెప్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి పల్లీల నూనెతో ఈ పచ్చడిని పట్టుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే నువ్వుల నూనెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీల నూనెని యాడ్ చేసేసుకొని పసుపు అలాగే నూనె ఈ ముక్కలకి చక్కగా పట్టే విధంగా కిందకి పైకి చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా ఆయిల్ని చక్కగా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకొని పచ్చడిని పెట్టుకోవడం వల్ల సంవత్సరం అయినా సరే ముక్క అనేది అస్సలు మెత్తబడదు. ఈ విధంగా పసుపు అలాగే ఆయిల్ని చక్కగా పట్టించేసుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం.
స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. మనం హాఫ్ కప్పు ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఓవరాల్గా మనము 2 కప్స్ ఆయిల్ అయితే ఇక్కడ వాడామన్నమాట. ఇలా వేసుకున్న ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆంధ్ర స్టైల్ ఆవకాయకైతే ఆయిల్ని అస్సలు వేడి చేయము, అందులోనూ అల్లం వేయము అనమాట. వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసుకుంటాము. తెలంగాణ స్టైల్లో చేసుకునేటప్పుడు అయితే ఈ విధంగా ఆయిల్ని బాగా మరిగిన తర్వాత పోపును పెట్టుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకుంటారు. ఇదే అనమాట రెండు ఆవకాయలకి ఉండే డిఫరెన్స్. వెల్లుల్లి పేస్ట్ అనేది త్వరగా మాడిపోతుంది, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆవకాయకి మాడిన స్మెల్ అట్లాగే ఏమీ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ లోపల ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకున్న రాక్ సాల్ట్ ఒక హాఫ్ కప్పు వరకు, అలాగే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆవాల పొడి వచ్చేసి ఒక హాఫ్ కప్, అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మెంతి పిండిని తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కానీ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి వేసుకోకపోయినా ఏం కాదు, అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా గరిటె సాయంతో మిక్స్ చేసేసి తీసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం అలాగే మసాలాలు చక్కగా పట్టే విధంగా ఈ విధంగా గరిటె సాయంతో కిందకి పైకి మిక్స్ చేసేసి తీసుకోండి. మీకు ఒకవేళ చేత్తో కలిపే అలవాటు ఉంటే మీరు చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలాలన్నీ ఈ విధంగా చక్కగా పట్టించేసిన తర్వాత ముందుగా చల్లారబెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిల్ మిక్చర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవకాయలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే మనకు ఆవకాయ కాలం గడిచే కొద్దీ రంగు మారుతుంది, అలాగే త్వరగా పాడైపోయే ఛాన్స్ కానీ ఉంటుంది. ఈ ఆవకాయని కిందికి పైకి మొత్తం మసాలాలు అలాగే ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఆవకాయలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకుంటేనే మనకు ఆవకాయ సంవత్సరమైనా అస్సలు పాడవ్వదు. ఎప్పుడైనా మనకు ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది ముక్కలకి పై వరకు తేలుతూ ఉండాలి. అప్పుడే ముక్కలు అనేది ఆయిల్లో చక్కగా నాని మంచి రుచికరంగా ఉంటాయి. అందులోనూ బూజు వచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. నాకైతే అసలు ఈ ఆవకాయ కలుపుతూ ఉన్నప్పుడే నోరు ఊరిపోతుందనమాట. కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని నేను 3 డేస్ పాటు ఇట్లాగే వదిలేస్తున్నాను. మీరు కావాలంటే జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ తీసుకొని అయినా 3 డేస్ పాటు వదిలేయచ్చు. మళ్ళీ 3rd డే ఇంకొకసారి బౌల్లోకి వేసుకొని కలుపుకొని జాడీలో అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి అలా చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఈ బౌల్లోనే లిడ్డును క్లోజ్ చేసేసుకొని 3 డేస్ పాటు పెట్టేసుకున్నాను. 3rd డే మీకు చూపిస్తున్నాను అనమాట. సరే కదా, 3 డేస్ పాటు ఊరిన తర్వాత మామిడికాయ ముక్కలకి మసాలాస్ అన్నీ కానీ ఎంతో పర్ఫెక్ట్గా పట్టేసాయో. ముక్క అయితే జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా రుచికరంగా తయారైపోయింది. అంతే ఫ్రెండ్స్, తిన్న కొద్దీ తినాలనిపించే మన తెలంగాణ స్పెషల్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని నేను ఇక్కడ వచ్చేసి గాజు సీసాలోకి తీసేసుకుంటున్నాను. ఈ ఆవకాయని మనము వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లాగే కలుపుకొని అయినా తినచ్చు, లేదంటే పెరుగన్నంలోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆవకాయ బిర్యానీ చేసుకోవడానికి కానీ ఈ ఆవకాయని మనం వాడుకోవచ్చు అనమాట. ఎందులోకి తిన్నా సరే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలామంది నార్త్ ఇండియన్స్ వచ్చేసి పరాటాలతో ఆవకాయని తింటూ ఉంటారు కదా, అలా సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆవకాయని మనం అన్ని సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎంత క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనే చెప్పొచ్చు. మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి ఈ ఆవకాయ మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కసారి కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడవునా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఆవకాయ అనేది మన ఆంధ్ర తెలంగాణలో ఫేవరెట్ అనే చెప్పొచ్చు.
ఆవకాయని గ్లాస్ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన బౌల్లో ఏదైతే ఆవకాయ ఉందో దాంట్లో వేడి వేడి అన్నము అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా పెట్టి చూడండి. అందరూ కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ తెలంగాణ స్టైల్ ఆవకాయ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.